ఈరోజు చిన్న చేపలు దొరికినాయండి. చిన్న చేపల కూర చేస్తున్నాను. ఇది నేషనల్ హైవేలో చక్కగా గోదావరి కాలువగట్టు దగ్గర పక్కన అప్పుడే పట్టి తీసుకొచ్చి చేసి మనకి అమ్ముతారండి. చేపలు తినే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయంట. దీనిలో కాల్షియము, జింకు, ఫాస్ఫరస్, ఐరన్, మాంసకృతులు ఎన్నో ఉంటాయి. చేపలు మళ్ళీ చక్కగా జీర్ణం అవడానికి కూడా త్వరగా జీర్ణం అయిపోతాయండి. ఈ మతిమరుపు ఉన్న వాళ్ళకి, ఆల్జీమర్స్ అంటారు కదా, వాళ్ళకి, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, అది గొంతు క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుందండి. అలాగే గుండెకి, ముఖ్యంగా చేపలు తినే వాళ్ళకి గుండెకి ఎంతో మేలు చేస్తుంది అనమాట. అలాగే స్త్రీలకి ఋతుక్రమంలో చాలా సమస్యలు ఉంటాయి కదండి, దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు. చేపల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. ఇలా చక్కగా ఫ్రెష్గా గోదావరిలో పట్టిన చేపలు చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగుతున్నాయి కదా, ఇవన్నీ పట్టించాను. ఇవి పట్టించిన తర్వాత వేసేసి పులుసు చేసేస్తాను అనమాట. అయిన తర్వాత చూపిస్తాను. చిన్న చేపల కూర రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇంకేం లేదండి, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుంటుంది, అంతకుమించి ఇంకేం వేయకూడదు. వేరే మసాలాలు అవి ఏమి వేయకూడదు. ఇలా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటమేనండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి వారానికి 2-3 రోజులు ఇలా చేప తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చక్కగా లైవ్ ఫిష్ తెచ్చుకొని ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.